కస్తీగా దేవుడు మనకు బహుమానించే దేవుడు. అయినా దేవుని కార్యాలు చేసే పాటలు అందరికీ కూడా ఇవ్వడు దేవుడు, అందరికీ ఇవ్వడు. మన హృదయాలు దేవుడు ఎరుగు నిజంగా అప్పగిస్తే ఈ ఇతను చేస్తాడు, అలసట అనుకోకుండా బాధ అనుకోకుండా చేస్తాడు అనుకుని నమ్మిన వారికే పనిస్తాడు. అందరికీ ఇప్పుడు ఈ పాఠం అందరికీ కూడా దక్కది, అందరికీ భాగ్యము దక్కదు. నమ్మకం మోషే తన ఇల్లంతటిలో మోషే అవుతూ నమ్మకమైన వాడు కలిగిన అంత నమ్మకం ఇచ్చాడు. నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వాడు కలిగి అన్ని లక్షల ప్రజలు నడిపించడానికి దేవుడు మోషేకి అవకాశం ఇచ్చాడు. దేవుడు పని చేయాలని కూడా అందరికీ ఇప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి, గ్రోత్ ఉండాలి, సహనం ఉండాలి, విధులు గ్రోత్ ఉండాలి. బాడీ కృషించిపోతున్నా, బలహీన పడుతున్నా అలా పట్టుకుని ఎలా ఆడుతూ ఉండాలి. ఇందులో ఎన్నో నిందలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మెచ్చుకునేవాడు ఉంటారు, తిప్పుకునేవాడు ఉంటారు. ఎన్ని రకాలు తెలిసిన ఇవన్నీ ఓర్చుకుంటూ సహించుకుంటూ విధుల ఓపికతో అలా ముందుకి అలా ఎలాడుతూ ముందుకెళ్ళిపోవాలి. ఆ ఓపిక తెచ్చుకోవాలి, అలా తెచ్చుకుని వెళ్ళాలి. అర్థమవుతుందా? అలాగే మనం ఓపికగా ఉంటేనే దేవుడి పని మనం చేయగలుగుతాం. ఎన్నో నిందలు వస్తాయి, ఇందులో కూడా ఎన్నో ఉంటాయి. పొరపాటు వేసి మీ ముందుగా స్టేజ్ మీద ఉన్నామంటే వెనకాల ఎంతో ఉన్నాం. మీకు అర్థమవుతుందా? దేవుని కార్యం ఓపిక చేయాలి. మంచిది. చిన్న మాట ప్రార్థన చేస్తాము. చిన్న మాట ప్రార్థన గమనిస్తుంది. చిన్న మాట ప్రార్థన. పరిశుభ్రమైన తండ్రి, ఇంతవరకు సువార్త దండయాత్రలు ఎంతో సహాయపడుతూ వచ్చాం. నిన్నటి దినాన్ని ఈ దినాన్ని సువార్త దండయాత్ర చేసాం. పరిపక్షంకి ఈ సమయంలో ఆ చెరువులో మాకు చక్కటి నూతన మందిరాన్ని ఇచ్చారు. అడ్రస్ చెప్పగలిగాం. ఇన్ని సంవత్సరాలు మందిరం ఎక్కడ అడ్రస్ చెప్పలేకపోయినా ఈరోజు ఈ సంఘానికి పలానా చోట మందిరం ఉందని అడ్రస్ చెప్పగలిగి అయినా మమ్మల్ని అనాథులుగా వదలకుండా ఒక చక్కటి మందిరాన్ని ఇచ్చి ఆ మందిరంలో ఆనందింప చేస్తున్నాం. అందుకు ఈ పాదాలకి వందనాలు చెల్లించుకుంటూ ఈ నూతన మందిర విషయంలో ప్రయాసపడిన మరి బిడ్డలు దీవించండి. ఈ మందిర విషయంలో వీళ్ళు దగ్గర చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను. వారికి తీర్మాన్ని ఆశీర్వదించండి. అలాగే మాకు సహకరించిన చిత్తూరు సత్యనారాయణ గారి వారికి తీర్మాన్ని మీరు ఆశీర్వదించండి. ఆత్మీయస్త్రీ గారిని వారికి తీర్మాన్ని ఆశీర్వదించండి. అలాగే సంఘం ఎంతో ప్రార్థన చేశారు, చేతులు కట్టారు, ఎంతో కష్టపడ్డారు. సంఘం ఎంతో ప్రార్థించారు, ఇతర సంఘాలు ప్రార్థించారు, దైవజనులుగా మేము ఎంతో ప్రార్థించాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ మందిరంలో ప్రార్థించాము. ఆ ప్రార్థన ప్రతిఫలాన్ని నాడు మేము చూడగలుగుతున్నాం. మా ప్రార్థనలు వృధా కాలేదని, మా ప్రార్థనలు నెరవేరినని మేము నమ్ముతున్నాం. 2 సంవత్సరాలకి చక్కటి నూతన మందిరం ఇచ్చి ఈ నూతన మందిరంలో ఈరోజు సువార్త దండయాత్ర చేయడానికి మనలో ఉండడానికి కృపనిచ్చారు. ఆచరణ సంఘాన్ని దీవించండి. ఈరోజు చక్కటి ఏర్పాట్లు చేశారు. అన్ని సంఘాలని పిలిచి మీ దాసులుగా మమ్మల్ని కూడా పిలిచి అన్ని ఏర్పాట్లు చేసి చక్కటి ఏర్పాట్లు చేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ప్రయాసపడి వెళ్ళాలని దీవించమని కోరుకుంటూ సండే స్కూల్ కార్యక్రమం కొన్ని నూతన వస్త్రాలు దాని గురించి బైబిల్ స్టడీ చేశారు. దానికి ఇవ్వడానికి సహాయం చేయాలి. ఈరోజు నూతనంగా బాప్తిసం తీసుకున్న పిల్లలను మీరు ఆశీర్వదించి దీవించారు. నాగేశ్వరరావు గారిని, నాగ
నాగేశ్వరి గారిని ఇరువురిని కూడా దీవించింది. భవాన్ని కూడా తీసుకోవాలి, కొంత అభ్యంతర కారణంగా భవాన్ని ఆగింది. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరి గారు రక్షణ పొందారు, వారి పాపములు క్షమించారు, వారిని పరిశుద్ధులుగా చేశారు, వారి పేరు జీవగ్రంథంలో రాశారు. ఇది మొదలుకొని వారు నమ్మకంగా నేను జీవించి మీ రాజ్యవాసం కావడానికి మీకు దయచేయండి కోరుకు మిగిలిన కార్యక్రమాన్ని చేతులు ఆపరించుకుంటారు. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సరే లస్సీ ప్రభునందు పిల్లరా, ఆచంట సహవాసకు పరిశుద్ధులైన మీ అందరికీ వినడం ఏంటంటే, ఎవరైతే ముందు బైబిల్ చదివారో ముందు బైబిల్కి తెద్దాం. తర్వాత బైబిల్ చదివిన వారందరూ కూడా చక్కగా పరస్కారండి దేవుని చేతుల మీదుగా అభివృద్ధి అందుకుందరి. కానీ ఆచంట సంఘంలో ముందు పురుషులు రండి, అందరూ ఆరంభంలో ఉన్నట్టున్నారు. సరే, స్త్రీలలో తిరిగి రండి, దైవజనం ద్వారా అందుతుంది. కానీ అమ్మ స్త్రీలలో బైబిల్ చదివిన వాళ్ళు రెండు వరుసగా రండి, స్పీడ్గా ఉండండి. అమ్మ తప్పట్లు కొట్టండి. మరి 2024 సంవత్సరంలో బైబిల్ పూర్తి చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. తప్పట్లు కొట్టాలి. బైబిల్ చదవడంలో మాటలు కాదు, చక్కగా బైబిల్ చదువుతూ వచ్చారు. అమ్మ చప్పట్లు కొట్టే చప్పట్లు చాలా మా ఇంకెవరు ఉన్నారు? వచ్చే సంవత్సరం దైవ సేవకు సంవత్సరానికి 2 సార్లు పెడుతున్నారు బైబిల్ చదువు. 2 గిఫ్ట్లు కొట్టవచ్చు. మంచిది, చక్కగా బైబిల్ చదివారు. దేవుడు మన అందరినీ దీనికి ఆశీర్వదించిన గాక. ఇక్కడ ఇంకేమైనా చదివిన వారంటే రండి. ఈ సమయంలో సండే స్కూల్ బుక్స్ ఉన్నాయి, మరి అవి కూడా దైవజనుల చేతుల మీద అందుకుంది. కానీ చక్కగా పరీక్ష రాస్తూ వచ్చారు. ముందుగా జూనియర్ విభాగం లూకాసు వార్తపై చక్కగాను జూనియర్స్ సీనియర్స్ పార్టిసిపేట్ చేశారు కదా. అందరికీ ప్రోత్సాహకరమైన గిఫ్ట్, కామన్ గిఫ్ట్. అది రాసిన వాళ్ళందరూ 2 లైన్లు 2 పరీక్ష అటెండ్ చేసిన ప్రతి ఒక్కరూ రావాలి. రండి, అందులో వరుసగా రండి. చక్కగా ఇది ప్రోత్సాహకరమైన గిఫ్ట్. ఇది రండి, రాసిన వారు రండి.
సార్ రాసిన వారంతా వచ్చేయండి. అమ్మ సుందర రాసేది జూనియర్ విభాగం మరి జూనియర్ విభాగం ఆమె ఇంకెవరు రాశారు? ఇంకొకరు రావాలి. ఒకే చదివిన న్యాయం జరిగింది. మంచిది. అందుబాటులో ఉండండి, మీరు కూడా వెళ్ళిపోకండి. ఇప్పుడు పరీక్షా ఫలితాలు ముందు జూనియర్ విభాగం లోకాసు వాటిపై పరీక్షా ఫలితాలు మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి ఉంటుంది. జూనియర్ విభాగం లోకాసు వార్త రాసిన మొదటి బహుమతి ఎవరంటే డి ప్రణవి. ఫస్ట్ ప్రైజ్ అండి డి ప్రణవి. ఫస్ట్ ప్రైజ్ జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వి పవన్. వి పవన్. థర్డ్ ప్రైజ్ సుగుణ. ఇక సీనియర్ విభాగం అండి గలతెలుగు రాసిన పత్రిక, ఏపీసీ రాసిన పత్రిక మీద ఎగ్జామ్ జరిగింది కదా. మొదటి బహుమతి జె శ్రీలక్ష్మి. సీనియర్ విభాగంలో నెక్స్ట్ సెకండ్ బహుమతి స్వాతి విభాగం. థర్డ్ బహుమతి కే సౌందర్య రాణి. సండే స్కూల్ బుక్స్ అన్ని ప్రోత్సాహం కూడా ఇచ్చారు. తర్వాత మిగిలిన కార్యక్రమము నూతన వస్త్రాల బహుకరణ ఉంది, అది కూడా కొనసాగిస్తారు. అయ్యా కీబోర్డ్ వాయించడం ఎవరు లేదా? చక్కగా చిన్నపిల్లలు ప్రోత్సహించాం. చిట్టి పాడుతూ గిఫ్ట్లు ఇస్తారు. అమ్మ చిన్నపిల్లలందరికీ కూడా కామన్ గిఫ్ట్ ఒకటి ఏర్పాటు చేస్తూ వచ్చారు. చక్కగా చిన్నపిల్లలందరూ ఆ గుమ్మం కానీ లైన్గా తప్పారు. కరెక్ట్. ఆత్మ సహవాసము చిన్నపిల్లలందరూ వరుసగా అక్కడి నుంచి రావాలి. మన కీబోర్డ్ ప్లే చేసిన రెండోసారి దయచేసి లైన్లో నుంచి కీబోర్డ్ ప్లేయర్స్ లైన్లో నుంచి చిన్నపిల్లలు లైన్లో నుంచి పట్టు.
గారండి. తర్వాత వెంకటరమణ గారి తండ్రి గారండి. వెంకటరమణ గారి తండ్రి గారు తర్వాత ప్రసన్న కుమార్ గారండి. నాగేశ్వరం గారు బాప్తిసం తీసుకున్న వారు ఎలా ఉంటారు? కూర్చొని మాట్లాడండి. మీరు బాప్తిసం తీసుకున్నారు కనుక ప్రతి ఆదివారం మీరు చేయవలసిన పని ఏంటంటే, ఎవరు మాట్లాడండి ఒక మాట చెప్పి నేను చూపిస్తాను. వాక్యం ఎలా ఉంది? అపోస్తల కార్యాలు 2:42 ఎలా ఉంది? అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉంది. బాప్తిసం తీసుకున్న వారు ఎలా ఉన్నారంటే, ప్రతి ఆదివారం తప్పనిసరిగా ప్రభు బలలో పాల్గొంటారు. అర్థమవుతుందా? ప్రతి ఆదివారం అది మనం ఎడతెగిపోకూడదు. ప్రతి దేవుడు ఆత్మీయ దేవుడి కట్టడం. ప్రతి ఆదివారం వచ్చేసరికి మీరు ఏ పని పెట్టుకోకూడదు, ఎక్కడ ప్రయాణాలు పెట్టుకోకూడదు. ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఆదివారం ప్రభు పనులలో పాలు పొందాలి. ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని త్రాగాలి. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం మనం చేయాలి. అలాగే వారం రోజు ప్రార్థన కూడుకుంటుంది సోమవారం. అది ఆ ప్రార్థన కూడుకులో కూడా ఉండాలి. అపోస్తల బోధ యందును తర్వాత సహవాసమందును రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయటందు ఎడతెగకుండా సంఘముతో కలిసి ఉండాలి. ఈ 4 కార్యాలు రక్షణ పొందిన వారు చేయడం వల్ల రక్షణ పోగొట్టుకోకుండా మనం ఉంటాం. రక్షణ కాపాడుకోగలుగుతాం. ఇంకా తప్పనిసరిగా 4 కార్యాలు పొందమని పేరిట మనం చేస్తున్నాం. మంచిది. ఈరోజు మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, మీ పాపాలు క్షమించబడి మీరు తల్లి గర్భం నుంచి నేలపడినటువంటి మీ పాపాలు మీ మీదే నిలిచున్నాయి. ఈ రోజుతో మీ పాపాలు తొలగిపోయి. అర్థమైందా? ఆ మాట మనం నమ్మాలి. బైబిల్ ఎన్నో రుజువులతో ఇచ్చాడు. ఈరోజు మీ పాపాలు క్షమించబడ్డాయి. మీరు పరిశుద్ధులని దేవుడు ముద్ర వేశాడు. అర్థమవుతుందా? చేత పరలోక రాజ్యానికి మారుస్తున్నాం. మంచిది. చదువు ప్రార్థన చేస్తాం. ఇంకెవరికైనా క్యాలెండర్ లేకపోతే క్యాలెండర్ తీసుకోండి. మన క్యాలెండర్ అందించు. క్యాలెండర్ ఎవరికి అందలేదో చూపించండి ఒకసారి. క్యాలెండర్ ఎవరికి అందలేదో క్యాలెండర్ చేసిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన స్వామి, ఇంతవరకునైనా ఈరోజు సువార్త దండయాత్రలో మధ్యాహ్న కాలం జరిగిన మీటింగ్లో ఎంతో తోడైనారు. మీరు మాకు బాప్తిస్ కార్యక్రమాల్లో తోడైనారు. కార్యక్రమం ఎంతో ఘనంగా మేము జరిగించుకున్నాము. నాయన వీధిలో తిరిగి సువార్త ప్రకటించాం. దాన్ని ఫలింపచేయండి. నిన్న మాటలు నాయన ఫలింపచేయమని ఈ పాప సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఇప్పుడు వచ్చిన అన్ని సంఘాల క్రీడలు స్థానిక సంఘం యామల సంఘాన్ని ఆశీర్వదించి దీవించండి. ఓ ప్రేమ విందు జరుగుతుంది. ఆ సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘాన్ని దీవించండి. ఇప్పుడు వచ్చిన క్రీడలందరినీ మీరు బహుగా దీవించి మీరు ఆశీర్వదించండి. ఈ పాఠశాలలో ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం ఇచ్చి
నూతన దీవెనతో నింపమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇక్కడ స్థానికంగా పరిచయం చేస్తున్న దైవజనులు మా ప్రియులు యోహాన్ గారిని బట్టి, మా ప్రియులు సదరేన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్న వారి పిల్లలు దీవించండి, కుటుంబాలను దీవించండి, వారు ఆశీర్వదించి మీ కృపలో వచ్చేయండి. ఆయా సమయాల్లో తమ్ముడు అలాగే సోదరుడు మురళి గారు, అలాగే అచ్చిబాబు, మోహను, ఇంకా కిషోరు, ఆయా సమయాల్లో నాస్ని గారు, నేను సోమవారం నైట్ వచ్చి పరిచయం చేస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా మా నాయన తండ్రి ఈ సువార్త దండయాత్రలు ఎంతో సహాయపడుతున్నారు. పాటలు పాడిన వారిని బట్టి, అలాగే వాక్య పరిచయం చేసిన వారిని బట్టి, చక్కటి వాయిస్ సకాలం నుంచి మా ప్రియ తమ్ముళ్ళని బట్టి, అదేవిధంగా మంచి పరిచయం చేస్తున్న పిల్లలందరినీ బట్టి, మేము ఆ వాహనాలు ఇచ్చి పరిచయకి ఎంతో సహాయపడుతున్న బిడ్డలను బట్టి, మరి ఆ వ్యాన్ డ్రైవ్ చేస్తున్న బిడ్డలను బట్టి అయ్యా నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రేమ విషయంలో సహాయపడిన ప్రియుని బట్టి నీ వందనాలు. ఆ భోజనాలు కూడా ప్రయాసపడుతున్న వాళ్ళందరినీ దీవించండి. ఇదంతా ఆరోగ్యమైన పరిచర్య. ఈ పరిచర్యలో కష్టపడుతున్న ప్రియులందరినీ మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అలాగే సండే స్కూల్ పరిచయం బట్టి కూడా వందనాలు. సండే స్కూల్ టీచర్గా ఉంటున్న మా కుమార్తె హరితను బట్టి, అలాగే లక్ష్మి గారిని బట్టి నేను మీకు వందనాలు స్తోత్రాలు. సండే స్కూల్ టీచర్లు కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. మా పిల్లలు సండే స్కూల్కి ప్రోత్సాహంగా పంపించడానికి మీ కృపను దయచేయండి. సండే స్కూల్ పరిచయం కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ, ఇంతవరకు అన్ని విషయాల్లో సహాయపడుతూ వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. ఈరోజు వాపసు తీసుకున్న మా ప్రియుడు నాగేశ్వరరావు గారిని బట్టి, అలాగే నాగలక్ష్మి గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారి రక్షణ కాపాడుతూ నమ్మకంగా నీలో జీవించే కృప మీరు వారికి దయచేయమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటున్నాం. ఈ 2025లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా మీరు మాకు చక్కటి ఆశీర్వాదం ఇచ్చి మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి మమ్మల్ని ఆశీర్వదించమని దీవించమని కోరుకుంటున్నాం. సువార్త దండయాత్ర నిమిత్తమై వచ్చిన ఆయా సంఘాల నుంచి మా ప్రియులు వచ్చారు. తెలుగు ప్రయాణాల్లో ఉన్నారు. ప్రయాణంలో కూడా క్షేమంగా గృహాలకి నడిపించారు. ఇవాళ రేపు ఉదయకాలం నుండి గవర్పేట సువార్త దండయాత్ర ఉంది, మాఫీస్ కార్యక్రమాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రేమ బిందు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో మీరే కూడా ఉండి సహాయం చేయవలసిందిగా, అందరి ప్రయాణాల్లో మీరు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఈ నామమునకి ఆరోపించుకుంటూ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధ అన్ని సమయంలో పరిసెట్ పద్మ గారి గురించి చెప్పారు సోదరులు. సోదరికి బాగులేదని చెప్పారు, కొంచెం కడుపులో తేడాగా ఉంది అని చెప్పారు. కనుక సోదరి పద్మ గారిని జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మీ నూతన నిమ్మన రక్తాన్ని వారి మీద ప్రోక్షించి ఈ ప్రభావము వారి శరీరంలోకి విడుదల చేసి వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా సువార్త దండయాత్రలో వెడలు తిరుగుతూ వచ్చాడు. ఎవరి శరీరాలకి అలసట కానీ బలకి కానీ లేకుండా శరీరాలకు నూతన బలమిచ్చి, నూతన శక్తినిచ్చి, నీటికి సాధనలుగా చేస్తున్నారు. కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుకోవాలని కోరుకుంటూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువును రక్షకునైన యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మిక అన్నిటి సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్.
అండి. అందరికీ వందనాలు. అందరికీ గ్రామాన్ని రెడీ చేస్తారు. అందరూ ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తాం.